ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అష్టమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయండి. అలాగే ఈరోజు పంచమి తిథులు అనేటివి నిన్నే స్టార్ట్ అయిపోయాయి. కానీ ఈ రోజుటి వరకు కూడా పంచమి గడియలు అనేటివి ఉన్నాయి. ఈ పంచమి గడియల్లో మనం చేసే ఒక చిన్న పరిహారం అని కాదండి, ఒక పెద్ద మార్పు అనేదే మనం చెప్పుకోవచ్చు. 5 సమస్యలు, 5 కోరికలు ఏవైనా చెప్పచ్చు. 5 సమస్యలు అనేది ఒకేసారి తీర్చగలిగే సమయం అన్నమాట ఈరోజు. ఈ ముఖ్యమైనటువంటి ఈ సమయంలో అతి శక్తివంతమైనటివి ఈ పంచమి రోజున ఆ సమయంలో మనం చేసేటువంటి పరిహారం అనేది మనకు 5 సమస్యలను ఒకేసారి తీర్చగలిగే సమయం అన్నమాట. ఆ 5 సమస్యలు ఏంటి, ఆ సమయం ఏంటి, ఎలా చెప్పుకోవాలి, ఎలా చెయ్యాలి అనేది ఈరోజు మీతో వీడియోలో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు రాత్రి 12 గంటల లోపల మీరు పూజ చేసినా చెయ్యకపోయినా పర్వాలేదండి. పూజ చెయ్యాలి అని ఏమీ లేదు. మీరు మామూలుగా పంచమి రోజైనా, మంగళవారం రోజైనా, శుక్రవారం రోజైనా కూడా అమ్మవారికి ఇష్టంగా అభిషేకం అనేది చేసుకొని, అలాగే అమ్మవారికి ఇష్టమైన పూలు, మందార పూలు, అలాగే ఇష్టమైన ప్రసాదాలు, గుగ్గుళ్ళు, పానకము, అలాగే అరటి పండ్లు, ఎర్ర అరటి పండ్లు, చిలగడ దుంపలు, దానిమ్మ గింజలు ఇవేమీ లేవనుకుంటే కూడా ఒక్క గ్లాసు పానకం అనేది, బెల్లం ముక్కైనా సరే, పానకం కూడా చేయలేమండి అనుకున్న వాళ్ళు చిన్న బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి ప్రసాదంగా పెట్టి అమ్మకి హారతి, అలాగే ధూపం ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత అయినా సరే, ఇలా చేసుకొని చేసేవాళ్ళైనా చేయొచ్చండి. లేవు మేమేమి చేయలేమంటే కూడా ఈ పరిహారానికి పూజే చెయ్యాలి అని ఏమీ లేదు. పూజా మందిరంలోనే చేయాలని కూడా లేదు, బయటైనా చేయొచ్చు. ఏదైనా నీట్గా మీరు ఒక దగ్గర అనేది కూర్చొని రాత్రి 12 గంటల దాకైనా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారము, అలాగే పంచమ గడియలు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. వైట్ తెల్లగా ఉండేటువంటి ఒక పేపర్ అనేది కావాలి. ఎందుకు మనం గీతలు లేని పేపరే తీసుకుంటున్నాము అంటే, మనకు ఏది కూడా నీట్గా క్లీన్గా ఉన్న దాంట్లో మన సమస్య అనేది మనం అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసినట్లయితే మనకు ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టే మనం వైట్ పేపర్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఆ వైట్ పేపర్లో వచ్చేసి రెడ్ కలర్ పెన్ను అనేది తీసుకొని మీ 5 సమస్యలు లేదంటే 5 కోరికలు అనేది దాని మీద రాయండి ఫ్రెండ్స్. వరుసగా మీకు ఏ సమస్య అయినా సరే, ఫస్ట్ మీ అమ్మాయి పెళ్ళి కావచ్చు, లేదంటే మీ ఇంటి స్థలం ఏదైనా డిమాండ్లో ఉండటం, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉండటం కానీ, ఇంటి స్థలం అని కానీ, లేదంటే మీ అబ్బాయి జాబ్ అని కానీ, లేదంటే మీ అబ్బాయికి వచ్చేసి మంచి ర్యాంక్ రావాలి అని కానీ, ఏదైనా సరే, ల్యాండ్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు ఏవైనా కానీ, వాటిని ఒక 5 అనేది మీరు రాసుకోవాలి. ఇలా రాసిన పేపర్లో ఒకే ఒక పసుపు కొమ్ము అనేది తీసుకొని ఆ పేపర్లో చుట్టేసి ఒక పసుపు కలర్ దారంతో అనేది కట్టేయండి. మన సమస్యలు అనేది రాసుకున్నాం కదా ఆ పేపర్లో వచ్చేసి ఈ పసుపు కొమ్ముని కట్టేసి దాన్ని మీరు ఒక దారంతో, పసుపు కలర్ దారంతో అనేది కట్టేయండి. అలా కట్టేసిన ఈ పసుపు కొమ్ము, ఆ పేపర్ అనేది పటాల ముందు పెట్టేయండి. మనం దేవుడి ఫోటోలు ఉన్నాయి కదా, ఆ ఫోటోల దగ్గర, అమ్మవారి ఫోటో లేకపోయినా ఏ దేవుడి పక్కనైనా సరే అలా పెట్టేసేయండి దేవుడి గదిలో. అలా పెట్టేసి ఒక 5 రోజులు అలానే ఉంచేసేయండి ఫ్రెండ్స్. మనం 5 అనే ఎందుకు వాడుతున్నాము అంటే, అమ్మవారికి ఈ పంచమి తిథి రోజుల్లో ఎప్పుడైనా సరే 5 అనే సంఖ్య అనేది వాడటం చాలా ప్రీతికరం అన్నమాట. మనకు ఏదైనా కూడా ఇలాంటి మంచి రోజులలో ఇలాంటివి చేసినప్పుడు మనకు అద్భుతంగా ఫలిస్తాయి. కాబట్టి 5 పసుపు కొమ్ములు ఉంటే కూడా మీరు కట్టుకోవచ్చు. లేదు అంటే ఒక్కటే ఉందనుకుంటే ఒక్కటైనా కట్టండి. 5 ఉన్నా కూడా 5 కట్టుకోవచ్చు. మీకు గట్టిగా సంకల్పం అనేది చేసుకోండి, మా కోరికలన్నీ నెరవేరాలి. డబ్బు సమస్యలైనా సరే,
అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పి మనసులో గట్టిగా సంకల్పం అనేది చేసుకొని ఇలా కట్టి పెట్టండి. ఈ 5 రోజుల లోపల మీకు ఏదైనా కూడా ఒక్కొక్క సమస్య ఒకదాని తర్వాత ఒకటి తీరే మార్గం అనేది దొరుకుతుంది. వెంటనే కూడా తీరిపోతాయండి. ఈ 5 రోజుల్లో మీ సమస్యలన్నీ తీరిపోవటం మీరే గమనిస్తారు. ఇలాంటి శక్తివంతమైన రోజులలో ఇలాంటి మన సమస్యలు అనేది అమ్మవారికి విన్నవించుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారు కరుణిస్తారండి. మన సమస్యలన్నీ కూడా తీరుస్తారు. 5వ రోజు ఏం చేస్తారు అంటే, ఇలా రాసిన ఈ పేపర్ అనేది మీరు విప్పేసి 5వ రోజు స్నానం చేసి ఈ పేపర్ అనేది విప్పేసి ఆ తర్వాత ఆ పసుపు కొమ్మ అనేది మీరు దంచేసి మీరు వాడుకోవచ్చు. ఆ పేపర్ అనేది మీరు ఏదైనా కొంచెం కర్పూరం వేసి కాల్చేయడమో, చించి తొక్కని చోట పడేయమో అలా చేసేయచ్చు అన్నమాట. ఇలా మీరు 5 పసుపు కొమ్ములు వేసినా, ఒక్క పసుపు కొమ్ము వేసినా కూడా దాన్ని దంచి మీరు ఎలాగైనా కానీ మీరు ఇక వాడుకోవచ్చు, పడేయక్కర్లేదండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు మీ సమస్యలు 5 సమస్యలు అనేటివి ఒకే రోజు తీరేటువంటి సమయం అన్నమాట. ఈరోజు మంచి సమయం, అలాగే మంగళవారం పంచమి గడియలు కూడా ఉన్న రోజండి. ఈరోజు రాత్రి పడుకోబోయే లోపు 12 గంటల లోపు కూడా ఈ పరిహారం అనేది చేసి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు అనుకున్నటువంటి, మీరు కోరుకున్నటువంటి 5 సమస్యలు తీరేటువంటి మంచి సమయం. ఎవ్వరూ వదులుకోవద్దండి. అస్సలు మిస్ కాకుండా ఈ పరిహారం అనేది చేసి చూడండి. ఈరోజు మేము చూడలేకపోయామండి, తర్వాత ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక శుక్రవారం అయినా చేసుకోండి, లేదు అంటే కూడా ఈసారి వచ్చే పంచమి రోజు ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అమ్మవారు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్చేస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.